మొత్తం మీద ఎన్ని దాచిందటండి? 3 నెలలు దాచిందండి. ఎక్కడ చదవండమ్మా, ఇంట్లో చంపేవారు. ఎబిలు రాసిన వారి కింద చదివించింది అన్నమాట. మోషే పుట్టినప్పుడు ఆ శిశువును సుందరుడై ఉండుట చూసి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు ఎక్కడ సార్? సరే, అది ఇంట్లోనే. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇంకెక్కడికి అంటదండి? దేవుడి బయటికి వెళ్ళాక పెళ్ళి అయిపోతుంది కాబట్టి ఎక్కడికంటే ఇంట్లోనే కదా. దేవుడు స్తోత్రం. తన ఇంటిలో ఎన్ని రాసిందట? దేవుడు స్తోత్రం. ఆ కుర్రోడు ఎలా ఉన్నాడు? సుందరుడే. దేవుడు స్తోత్రం. ఎంతో సుందరుడమ్మ తలదు తనెంతో మురిసిపోయాను. అవని పదివేల అతి శ్రేష్ఠుడా అవని పదివేల అతి శ్రేష్ఠుడా ఎవరు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఇక్కడ ఉన్న మాట మనం చూసినట్టయితే, అతడు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు ఎక్కడ దాశారు? చెప్పారు కదా, ఇంట్లోనే. అందరూ చెప్పండి, ఇంటిలో దాశారు. ఎంతకాలం? మరి మనం కనీసం 3 నెలలు కాదండి, 3 నిమిషాలు రాస్తామా? ఏదైనా సంఘటన జరిగితే ఎవరితో చెప్పొద్దంట ఊరంతా చెప్పారు. అదే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విషయాన్ని దాయలేం. పాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఎవరికి చెప్పకే పాస్టర్ గారు దర్శనం బాగా అడిగాడు, అందుకే రేపు అందరూ బాధించారు. దేవుడికి స్తోత్రం. ఆయన ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఇప్పుడు ఏదో పెద్ద నీతిమంతులు అలాగా. అసలు దేవుడికి తీయడం మానేసినందుకు నువ్వు ఎంత పాటిస్తున్నారు? దేవుడికి స్తోత్రం. అది తెలుసుకుంటూ మానేసి పాస్టర్ గారు అడిగి పాస్టర్ గారికి ఎందుకు ఇది తెలియదు మానే. దేవుడికి స్తోత్రం. దశమ భాగం ఎవరు సొమ్మండి? ఎక్కడుంది? మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం 10వ వచనంలో ఉంటుంది. అది వాక్యం ఉందో చదివించాలంటే అక్కడ వదిలేయాలంటే. ఒకవేళ మార్పు వచ్చిందా? మారలేదనుకో ఇక మారవద్దు. దేవుడికి స్తోత్రం. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి మాటను బట్టి వాక్యం కరాగండిగా మా పాస్టర్ గారు చెప్తారు. ఏం చెప్తారంటే ఆయన కరాగండిగా ఉన్నట్టుగా బైబిల్ ఏదైతుందో చెప్పేదని చెప్పాలి. అంతేగాని ఆయన గురించి బేటగా చెప్పవలసిన పని నీకేముంది? దేవుడి స్తోత్రం. లేదు కూర్చున్న వాళ్ళ గురించి ఎక్కడిగా చెప్పవలసిన పని నాకేముంది? వాక్యం ఏం చెప్తుందో అదే చెప్పాలి. దేవుడి స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట ఎన్ని దాచినట్టండి. అప్పుడు ఒకనొక రోజున ఈ దాసిన కూడా గుణం బయటపడితే అప్పుడు మంత్ర స్వాములు అడుగుతున్నాయట, అమ్మ ఎవరో అబ్బాయి పుట్టాడట, మీరు చూసుకునేదానికి ఏంటంటే ఎబ్రీ స్త్రీలు
ఐగుప్తు స్త్రీలు వంటి వారు చురుకైన వారంట. చురుకైన వాడు అంటే ఏమనవచ్చు? దట్ ఈస్ యాక్టివ్ పర్సన్స్ అనమాట. దేవుడు స్తోత్ర. ఫుల్ యాక్టివ్. అసలు తెల్లారు 6 అయిందా వెళ్ళిపోతుంది సీజన్కి. మళ్ళీ దగ్గర రాత్రి 10 వరకు కూడా 2 అయినా 3 అయినా డెవలప్. దేవుడు స్తోత్ర. అంటే అర్థం ఏంటి? ఎందులో ఉంది యాక్టివ్? సీజన్లో ఉంది. మరి చర్చిలో దేవుడు స్తోత్ర. అమ్మ ప్రియుల సమయం 8 అయింది. అలాగే అవుద్దండి. ఎవరికి కలవదు? 8 తర్వాత 9 అవుద్దండి. దేవుడు స్తోత్ర. నేను వచ్చేటయ్యో 9:30, నేను ముగించేటయ్యో 10:30. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారో తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు ఏం చేయాలని మనము దాయాలి. దేవుడు స్తోత్రం. చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. వారిని దాచలేక వారి కొరకు ఏదండి జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ని తీరును పోసి పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున ఉంచగా వారికి ఏమి సంభవించును? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి ఎక్కడ దాచి ఉంచారు? ఇందాక ఫస్ట్ చెప్పారు, ఇంట్లో దాచారు. ఎంతకాలం? 3 నెలలు దాచారు. ఇంకా దాయిలాకి ఎక్కడ తీసుకొచ్చిందండి? ఇప్పుడు ఈవిడ జమ్ముపేటలో తీసుకొచ్చిందండి. జమ్ముపేటకి ఏం పూసారు? జిగటమని పూసారు, కీలుతో పూసారు. ఇంకా జాగ్రత్తగా నీరు కింద నుంచి మాత్రం జమ్ముపేటలోకి వెళ్తే జమ్ము పెట్టి మునిగిపోతే ఆ లోపల ఉన్న మోషి ఏమైపోతాడండి? చనిపోతాడు. కనుక కింద నుంచి నీరు లోపలికి వెళ్ళకూడదంటే చుట్టూ ఏం పూయాలండి? కీలు పూయాలి. జిగట మన్ను కీలు. దేవుడు స్తోత్ర. అదే యేసుక్రీస్తు రక్తానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే అలా పోసి అలా దానిలో పూసి తర్వాత దానిలో పెట్టి ఏం చేశారటండి? నదిలో వదిలేసి. నదిలో ఏం చేస్తుంది ఇప్పుడు? జమ్ము పెట్టి చెప్పాలి అందరూ కూడా. మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. నేను ఏదో అన్నారు, మీరు ఏదో అనుకున్నారు. ఏంటి? నీటి మీద నడుస్తుందండి. దేవుడు స్తోత్రం చెప్పండి. నడుస్తుందని నడుతులేదా? హల్లెలూయా. యేసులాగా ఉండాలని, యేసుతోని నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోని నడవాలని, నిలవాలని, చదవాలని. యేసునాదే నా కోరిక నా జీవన రాగమాలిక నా కోరిక జీవన రాగమాలిక. దేవుడి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్టయితే 3 మాసములు ఇంటిలో దాచారు. రెండవది మనం చూస్తే దాయలేక ఎక్కడ తీసుకొచ్చారంటే ఇప్పుడు జమ్ము పెట్టులో పెట్టి నదిలో విడిచిపెట్టారు. నదిలో కొట్టుకుపోతా ఉంటే వదిలేసిందా తల్లి? ఎవరిని పంపించారు? అక్కను పంపించారు. దేవుడు స్తోత్ర. ఈ రోజుల్లో తమ్ముడిని చూసి అక్క ఉందా? ఆడ బతుకు నాకెందుకండి? దేవుడు స్తోత్ర అని అనకూడదు. ఎందుకంటే తమ్ముడు నీ రక్త సంబంధం కనుక తమ్ముడు చూసే బాధ్యత నీది. యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫ్యామిలీ అండ్ బ్రదర్. దేవుడు స్తోత్ర. తమ్ముడు అంటే
నీకు తర్వాత నీ తండ్రి తర్వాత తండ్రి అంతటోడు తమ్ముడు అన్నయ్య. దేవుడు స్తోత్రం చెప్పండి. కనుక తమ్ముడిని చూసుకోవాలి, అన్నయ్యని చూసుకోవాలి. అలాగే అక్కను కూడా తన తమ్ముడు చాలా ప్రేమగా చూస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అయితే ఈ నది ఒడ్డమట ఎవరు వెళ్తున్నారు? సొంత అక్క వెళ్తా ఉంది, జమ్ము పెట్టి వైపేసి వస్తుంది. దేవుడు స్తోత్ర. నా తమ్ముడికి ఏమీ అవ్వడు. ఎంత మంచి గుణం అండి అది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు తర్వాత తన సొంత అక్క కూడా కాస్తూ ఉన్నాడు. అలా వెళ్ళిపోయి ఎవరి చేతిలో పడతాడంట నా తమ్ముడు. హల్లెలూయా. అర్థమైందండి ఈ మాట? నా తమ్ముడు ఎవరి చేతిలో పడ్డాడు? అతడు ఎవరు వచ్చారు ఇక్కడికి? రాకుమార్తెలు, ఫరో కుమార్తె స్నానం చేస్తుంది, ఆమె చెలికత్తులు స్నానం చేస్తున్నారు. స్నానం చేసి లేచేటటువంటిప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయేప్పుడు? రాకుమార్తె యొక్క చేతిలో. అలా తీయగానే కుర్రోడు ఎలా ఉన్నాడు? కుమారుడు ఎలా ఉన్నాడు? సుందరుడు. హల్లెలూయా. ఈ సుందరుడైనటువంటి ఆయన చూసి ఈ కుమారుడు నా కొరకు పెంచండి అన్నట. ఉందా లేదా అక్కడ? ఈ కుమారుడు ఏం చేయండి? నా కొరకు పెంచండి అంటే అక్కడ పెంచాలని అంటే పాలిచ్చేవాడు ఎవరున్నారు? రాకుమార్తె సిలికత్తులు కూడా ఎవరు? ఎందుకంటే పెళ్ళి అవ్వలేదు. అక్కడ దేవుడికి స్తోత్రం చెప్పండి. అవును కదా? పెళ్ళి అవ్వాలి, పిల్లల్ని కనకుండా పాలేవాలంటే రాబట్టి దేవుడికి స్తోత్రం. యేసు ఎవరికి ఇవ్వలేదు. హల్లెలూయా. కనుక ఈమె పాలు ఇచ్చేటటువంటి దాది ఎవరైనా ఉన్నారా అని అడగబోయే ముందు ఎవరు వచ్చేసారండి? అక్క వచ్చేసిందండి. వచ్చేసి అంటుంది, మేడం గారు లేకపోతే రాకుమార్తె గారు, మీ కుమారుని పెంచడానికి ఒక దాదిని తీసుకురానా అందంట. సరే తీసుకురాదంట. వెళ్ళి ఎవరు తీసుకొచ్చారు? సొంత తల్లి తీసుకొచ్చింది. ఈ సొంత తల్లిని తీసుకొచ్చి చూపిస్తే, అమ్మాయి ఈ కుమారుడికి నువ్వు పాలివ్వాలి. పాలిచ్చి ఇవ్వడం కూడా ఊరికని కాదు, నీకు జీవం ఇస్తాను. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం నీకు మళ్ళీ 6 నెలలకు ఒకసారి జీతాలు పెరుగుతూ ఉంటాయి. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి పాలిస్తుందండి ఈవిడ? అందరూ చెప్పాలి. ఎవరికి పాలిస్తుంది? అసలు ఈవిడికి జీతం ఏంటి? అసలు తన సొంత కొడుకు పాలించుకున్నప్పుడు చేతిలో ఆడుతాడు. కానీ ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇప్పించాడు. సప్పుడు పడిన అందరూ కూడా పిల్లగా పాలించినా సరే దేవుడు అక్కడ రాకుమార్తో మాట్లాడారు. ఇక జీతాల మీద జీతాలు, బత్తాల మీద బత్తాలు. మామూలుగా చిన్న గుడిసెలో ఉండేటువంటిది ఆడ కూడా 2 అంతస్తులోకి వచ్చేసారు. దేవుడు స్తోత్రం. ఎంత వచ్చినా సరే ఆ మోషే యొక్క తల్లి అంటుంది, పాలించేటటువంటి చెప్తుంది, బాబు నువ్వు రాకుమార్తె యొక్క కుమారుడివి, ఫరో కుమారుడివి. నువ్వు ఎంత పెరిగినా, ఎంత విద్వాంసుడు అయిపోయినా, ఎంత ఒకవేళ విజయం పొందేటటువంటి రాజు కుమారుడిలాగా ఉండినా సరే నీవు మాత్రం ఎబ్రీ కుమారుడివి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకూడదు. మన పిల్లలకి చెప్పడం మర్చిపోకూడదు. కొంతమంది కులం మర్చిపోతున్నారండి. కూడు కలిగితేనంట కులం మర్చిపోతారు. దేవుడు స్తోత్రం. నీకు ఆస్తులు అంతస్తులు ఎంత వచ్చినా మన బ్రతికేంటో మనకు తెలియాలి. మన అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి నేను మొన్న 14వ తారీఖు ఆదివారం వచ్చి చెప్పాను చర్చిలో. అంటరాని కులాన్ని దేవుడు ఏం చేశాడంటే అందరికంటే పైన ఈ పెట్టడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాను. దేవుడు స్తోత్రం చెప్పాను. కానీ ఏంటంటే పడ్డాడైన శ్రమలు అటువంటి ఒకసారి గుర్తు చేసుకుంటూ తప్పేంటి. హల్లెలూయా. హల్లెలూయా. నిజమే. ఒకప్పుడు ఏదంటది మనం మూసుకోవాలంటే మూసుకొని ఇచ్చేవారు కదంట. వెనకాల మన నడక పండించేవారు కదంట. ఇప్పుడు మనకు వెళ్తుంటే అడుగులు ఎత్తేస్తారని చెప్పారు కదా. మన విజయవాడ అయితే పెద్ద కారులో తిరిగాను నేను. దేవుడు స్తోత్రం చెప్పాను. ఎందుకు అనుకుంటున్నారు? నేను వచ్చు దేవుళ్ళ ఉంటారు. దేవుడు స్తోత్రం చెప్పాను.
లేకపోతే అన్నీ ఎవరైనా కోసుకుపోయి తీసుకెళ్ళి దేవుడు స్తోత్రం. కాబట్టి దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్న మాట మనం చూస్తే జమ్ము పెట్టిలో వదిలేశాడు అనుకున్నా, కానీ జమ్ము పెట్టిలోంచి ఏ చేతిలోకి వెళ్ళాడండి? రాకుమార్తె చేతిలోకి వెళ్ళాడు. రాకుమార్తె చేతిలో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? సొంత తల్లి కౌగిట్లోకి వచ్చాడు. శుభ్రంగా పాలు తాగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. పెద్ద రాజుగారి కొడుకులాగా తయారైపోయాడు. అయినా సరే ఒకనొక రోజున ఆయన రాజు చేద్దామనుకుంటే ఏమన్నాడండి? నేను రాజకుమారుణ్ణి. దేవుడు స్తోత్రం చెప్పండి. దేని విషయంలో ఉన్నాడు అని అంటే అతను ఎవరో చెప్పేశాడు. దేవుడు స్తోత్ర. నేను ఎబ్రీ కుమారుడు ఒకడిని, ఇశ్రాయేలు ప్రజల్లో నేను ఒకడిని, ఈయన రక్షించడానికి నేను వచ్చానని చెప్పాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. మీరైనా నేనైనా సరే అది అమ్మగారు పాస్టర్ గారు చెప్తున్నారు, తల్లి పాలించినప్పుడు ఏం చేసినట్టండి? కుమారుడికి బోధించింది. మరి నువ్వు చెప్తున్నా ఎప్పుడన్నా ఒక అబ్బాయి మన సంఘం ఏదో అనుకుంటున్నావు రా, యోహాన్ పాస్టర్ గారు బాబా ఆయన చిన్నప్పుడు వాళ్ళు పుట్టకి పేరు పుడతాడని చెప్పాడు. ఆయన ప్రార్థన వల్ల నువ్వు పెద్దోడు పోయావు. ఆ చర్చి ఇప్పుడు నువ్వు ఏం చేయవద్దు, వదలవద్దు. అవసరమైతే ఆ చర్చికి నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. చూతా అంటానే అది ఇప్పుడు చెప్తారండి అట. దేవుడు స్తోత్ర. అంతగా ఆయన అలా ఎదుగుపోతాడండి. దేవుడు స్తోత్ర. చూద్దాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వచ్చాము. ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఎక్కడ దాచారండి చెప్పాలి. మొదట ఎక్కడ దాచారు? ఇంట్లో దాచారు. రెండు జమ్ము పెట్టిలో దాచారు. మూడవది నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిథ్యాను యాజకుడైన మిత్రులను తన మామ మందను నేపుసు, ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అక్కడ పొదనడిమిన అగ్ని జ్వాలలు యెహోవా దూత ప్రత్యక్షమై చూసినప్పుడు అగ్ని వలన పొద మండు చూడని గాని పొద కాలిపోలేదు. మోషే మోషే అని అక్కడ పిలుస్తారు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మూడో విషయం ఎక్కడ దాచాడయ్యా అని అంటే అరణ్యములో అక్కడ ఉన్నటువంటి పొద దగ్గర, లేకపోతే అరణ్యములో గొర్రెలు మేపుతూ ఉండగా అక్కడ కూడా దేవుడు ఏం చేశాడండి? దాచాడు. లేకపోతే అగ్నికి ఏమైపోవాలండి? ఆయన ఆహుతైపోవాలి. దేవుడు మోషేను ప్రేమించాడు. మోషే మోషే నీ చెప్పులు విడువు, ఇది దేవుని మందిరం, లేదా దేవుని పర్వతం. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మా మేనడు ఎక్కడ కోరుమాడు కూర్చున్నాడు ఆయన. దేవుడు స్తోత్ర. ఆయన కూడా పాస్టర్ గారే. హల్లెలూయా. సరే, ఏదేమైనా ఆయన మనందరినీ బంధిస్తున్నాడు. జాగ్రత్తగా ఒప్పుకుందామంటే. దేవుడు స్తోత్ర. హల్లెలూయా. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టు ఇక అరణ్యంలో దాచాడు. ఇప్పుడు మనం అన్ని పెడతా ఉంటాం, ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఏదన్నా ప్రమాదం జరగబోతా ఉంటే దేవుడు నేను ఏం చేస్తాడండి? తప్పించి రక్షించి కాపాడతాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అరణ్యములో ఆయన మీదకి ఏదో రాబోయిందండి. ఏమి రాబోయిందనంటే అగ్ని రాబోయింది. అయినా సరే దేవుడు ఏం చేశాడు? అక్కడ అయ్యా నీ చెప్పులు, వెంటనే దేవుడు అతను కాపాడాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. మరి మనం కూడా ఒక్కోసారి చర్చిలో కూడా ఏం వేసుకెళ్ళిపోతామండి? అయ్యి బాబా బూట్లు కూడా తీయలేదు పాస్టర్లో. దేవుడు స్తోత్ర. పాస్టర్ ఏంటి, డాక్టర్ ఏంటి, యాక్టర్ ఏంటి, ఎవరైనా ఇవ్వాల్సిందే. దేవుడు స్తోత్ర. పరిశుద్ధ స్థలంలో మోషే లేదు, నువ్వు ఎత్తుకెళ్ళిపోతున్నావు. నేను స్టేజీ మీదకి వెళ్ళినప్పుడు కూడా తీసేద్దంటే పాస్టర్ గారు స్టేజీ దిగినట్టు. దేవుడు స్తోత్ర. చర్చిలో మాత్రం నేను ఎప్పుడు బూట్లు వేసుకెళ్ళి చెప్పులు వేసిన ప్రసంగం చెప్పనండి. దేవుడు చెప్పండి. ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో యేసు
మొదటి వచనం ఏమంటాయంటే కొండలలో చదవన్న మాట కొండ దిక్కుండా దేవుడు స్తోత్ర అంటే ఎక్కడ దాశాడు దేవుడు స్తోత్ర కొండలలో లోయలలో అడవులలో దేవుడు స్తోత్రం ఎక్కడ దాసాడటండి కొండలలో కొండ నుంచి నువ్వు తెగుతూ అన్నాడు దేవుడు స్తోత్రం అంబేద్కర్ పండగ అంటే డ్యాన్స్ వేసేవాడు కాదండి అంబేద్కర్ ఏడనుకున్నారు చాలా చోట్ల ఎక్కడ డ్యాన్స్ వేసేస్తారు భార్య భర్తలాగా లేదా ఆడది మగుడు కారణం ఏంటనుకుంటున్నారు అంబేద్కర్ గురించి చెప్పాలి ఒకప్పుడు మన స్థితిగతులు ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉండేదో అని మంచి లెక్చరర్ని తీసుకొచ్చి అక్కడ ఇవ్వాలంటే బోధ లేదు అన్ని డ్యాన్సులే దేవుడు స్తోత్ర ఇక్కడ కొండ మీద ఎవరున్నారు మోషే గారు ఉన్నారు కొండ మీద ఆయన దాశాడు ఆయన క్రిందకి దిగి వచ్చే లోపల వీళ్ళందరూ కూడా చెడిపోయారు చాలా మంది చెడిపోయారు ఎలా చెడిపోయారు మాకు దేవుడు కావాలి మోషే పైకి వెళ్ళాడు కిందకి రావడం లేదు కనుక మాకు ఇప్పుడు ఎవరు కావాలి ఒక దేవత కావాలన్న ఏదా దేవత వీళ్ళందరూ బంగారం తీసుకున్నారు శివులి బుక్కులి ఇంకేంటండి నాగరాలు గేగరాలు ఇంకేంటండి వడ్డాను ఇవన్నీ ఏది ఉంటుంది అన్నీ కూడా ఆడవడి మగోడి తీసేసి అన్ని చేశారండి ఇప్పుడు ఒక పోత పోసినటువంటి దానిలో అలా వేసారంట ఎంత బంగారము ఏ మొత్తాన్ని చూస్తే పైకి వచ్చేటటువంటి అప్పటికి తోడ వచ్చేసినారు దేవుడు స్తోత్రం చెప్పండి తోడ దేని గుర్తు అనుకుంటున్నారు తోడ దేని గుర్తు తెలుసా మీకు పెద్ద గుడి దగ్గర కూడా ఉండదండి దేవుడు స్తోత్ర దాన్ని నంది అంటారు నంది దేవుడు స్తోత్ర నంది కనుక క్రీస్తునందు పిల్లలు మీకు తెలియజేస్తున్నమాట దాన్ని చూడగానే ఏమొచ్చేసింది అంతకుముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన లేదండి వీళ్ళకి ఏమొచ్చేసింది డ్యాన్స్ వచ్చింది తాగుడు వచ్చింది ఇంకా ఆడత లేదు మగోడు లేదు ఏమీ లేదండి ఇంకా డ్యాన్సే డ్యాన్స్ దేవుడు స్తోత్ర డిస్కో డ్యాన్స్ అని వేసుకుంటారు అప్పుడు దేవుడు ఏం చేశాడండి మోషే కిందకి దిగేటటువంటి అప్పుడు చూసి ఈ 10 ఆజ్ఞల పలక 2 పట్టుకుని ఈయన కోపం వచ్చి ఏం చేశాడండి 2 పలకలు కూడా కిరాడేశాడండి దేవుడు స్తోత్ర ఎవరి మీదకి డ్యాన్స్ వేసేవాడు అందరి మీద కిరాడేశాడు ఈ డ్యాన్స్ వేసినటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో అంతమంది ఏం చేశారంటండి అగ్ని చేత కాలిపోయాడంట ఎవరైతే డ్యాన్స్ వేయకుండా ఉన్నారో ఆడ బతుకున్నారంట సపోర్ట్ అందరూ కూడా దేవుడికి స్తోత్రం ఏదంటే డ్యాన్స్ వేసేవాడు గురించి చెడ్డగా కాదు అని చెప్పేది మంచిగా కాదండి బైబిల్ చెప్తుంది మనము కొన్నాటికి దూరంగా దేవుడు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రియాది ఏం పెట్టారా మనం ఒకవేళ క్రిస్మస్కి జస్ట్ పాటకి వెళ్ళా అంటాం అది డ్యాన్స్ ఏం కాదండి ఒకరి మీద ఒకటి పోతా కిందనే పడిపోయి కాదు కదా దేవుడు స్తోత్ర
ప్రభువును చూపిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డ్యాన్స్ వేస్తున్నటువంటి లేదా దేవత అనేటువంటి వారి మీద ఎవరు వచ్చి పడిపోయారండి? 2 ఆజ్ఞల పలకలు వెంటనే కాలిపోయి అప్పుడు అందరూ కూడా భయపడిపోయి మోషే దగ్గరికి కాళ్ళ మీద పడిపోయారు. అప్పుడు వరకు ఆడ దాక్కుంటా చూడలేదండి. 2 లక్షల మంది పైకి చచ్చిపోయాడు. దేవుడు స్తోత్రం. ఎన్ని లక్షలు బయలుదేరారు? అసలు 6 లక్షలు. ఎన్ని లక్షలు అయిపోయారు? ఇప్పుడు 2 లక్షలు ఎగిరిపోయారు అక్కడ. ఇక మిగిలిన ఎంతమంది? 4 లక్షలు. దేవుడు స్తోత్రం. దేవుడికి ఇష్టంగా ఉంటే ఆగుతాం, తాగుతాం, లేకపోతే మనల్ని దాసేవుడు ఎవరు? దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి 5వ మాట, నిర్గమాకాండం 33వ అధ్యాయం 9వ వచనం అండి. ఇంకా ఎక్కడ రాశాడు? ఆ గుడారములో గుడారపు ద్వారమందు మోషేతో మాట్లాడాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషేని ఎక్కడ దాచాడు? ఇప్పుడు గుడారములో, లోపల గుడారములో ఉన్నారు మనం. గుడారం అనగా అది కూడా దేవుని మందిరమే. గుడారములోనికి వెళ్ళినటువంటి వారికి దేవుడు ఏమిస్తాడండి? రక్షణ ఇస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. ఆ గుడారంలో దేవుడు ఏం చేస్తాడండి? మాట్లాడుతాడు. ఈ గుడారం అనే మాట ఎక్కడుంది? ఇంకా ఆది కాండము 18వ అధ్యాయం 1వ వచనంలో గుడారం అంటారు. మందిరే సింధూరవనము దగ్గర అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కరుణెత్తి చూడగా 3 మనుషులు ఆయన దగ్గరికి నిలవబడి ఉండుట. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుడారము దగ్గర ఉంటే, గుడారములో ఉంటే ఎవరు వస్తారు? ఆ 3 దేవుని దూతలు వస్తారు. ఆ 3 ఎవరు అని అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా వచ్చారు. దేవుడు స్తోత్రం. వారు వచ్చి మామూలు ఖాళీ కూర్చున్నారా? అక్కడ ఆనాడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అంటే మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? గుడారపు చాటున లేదా గుడారపు మాటున. ఆ గుడారంలోకి వెళ్ళిన మోషేతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఆది కాలంలో మనం చూస్తే అబ్రహాముతో కూడా 3 మనుషులు వచ్చి ఏం మాట్లాడారు? గుడారములో అనగా గుడారంలో దేవుని మందిరం అని చెప్పారు. మందిరంలో వచ్చినటువంటి అప్పుడు నీకు పిల్లలు లేకపోతే పిల్లల గురించి దేవుడు ఆలోచిస్తాడు. నీకు ఒకవేళ సరైనటువంటి భోజన పానీయాలు లేకుండా ఉంటే దాని గురించి దేవుడు ఆలోచిస్తాడు. నీకు సరైన స్థలం లేకపోతే దేవుడు ఆలోచన చేస్తాడు. సరైనటువంటి కుటుంబ భార్య భర్తల కుటుంబంలో సంతోష సమాధానం లేకపోతే దాని గురించి దేవుడు ఆలోచిస్తాడు. ఎవరైతే వారి యొక్క కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి విడిపించడానికి దేవుడు చూస్తాడు. నీ వాడు గుడారం దగ్గరికి రావాలా ముందు. ఆ గుడారంలోకి వెళ్ళినటువంటి మోషేని దేవుడు దాసాడు. ఎదుటి ఎవరికి కూడా దొరకకుండా దేవుడు మోషేని కాపాడారట. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం నిర్గమకాండము 33వ అధ్యాయం 22వ వచనం. ఇది 6వ మాట. త్వరగా చదవాలి. నా మహిమను నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులను
దేవుని స్తోత్ర. ఏముంది ఇక్కడ? బండ సందులలో నీవు, మళ్ళీ చదవండి సరిగ్గా, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో ఉంచి. సరే, ఇక్కడ మనం మీకు అలా ఏమర్థం ఉంటాడు తెలియదు కానీ బండ సందుల్లో నిన్ను ఉంచాలన్నాడు. అంటే ఎక్కడ దాచాడు? బండ సందులలో. హల్లెలూయా. అబ్బాయి అందరూ చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. బండ సందులలో నేను నిన్ను. బండనగా అర్థమేంటి? సందనగా అర్థమేంటి? దేవుని స్తోత్రం చెప్పండి. బండ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక ఆయన పాడుతాడు, బండ సందులలో ఎగురు పావురమా పెట్టు బీటలనసరించు పావురమా. సప్పట కొట్టరే, గుర్తు కొట్టదు, పాట కొట్టదు. దేవుని స్తోత్రం. పాట కొడదాం. బండ సందులలో బండ సందులలో దాచాను అంటాడు. ఇక్కడ బండ సందుల్లో ఎగురు పావురు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సందు అనగా గాయము. ఇదండి ఇక్కడ గాయమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బండగా లోకానికి అండగా ఉండడానికి వచ్చాడు. ఈయనందరూ కూడా ఏం చేశారండి? కొరడాలతో కొట్టారు, ఉమ్ము రూసారు, పిడుగులతో గుద్దారు, సిలువను మోయించారు. గొలుగొతా కొండ మీద ఈయన ఏం చేశారండి? సిలువేశారు. తల మీద ముళ్ళ చేయడు, 2 కాళ్ళలో 2 చేతుల్లో లేదు. ఇంకొక చచ్చాడో బతికాడో చూడకుండా అని ఆయనంటే పెద్ద బళ్ళు తీసేశారండి. ఒక కోటు పక్కలో పొడిచేసి ఏమొచ్చింది? లోపల నుంచి రక్తం కానింది. ఇంకా రక్తం లేక నీరు వచ్చింది. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆ సందు ఏది అంటే గాయము. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి విశ్వాసుల సముదాయం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయన పక్కలో పెట్టి కాపాడుతాడు. సఫలపడ్డారు కూడా సంఘం అంటే ఆయన పక్కలో పెట్టుకుంటాడు. బయటికి ఎవరిని కూడా లీనియన్స్ గా మాట్లాడడం, తక్కువగా మాట్లాడండి. యోహాన్ పాస్టర్ గారు అంటే బిషప్ రెవరెండ్ డాక్టర్ గార్పాటి యోహాన్. మా పాస్టర్ గారు నుంచి తప్పుగా మాట్లాడేటమ్మా. ఈ చుట్టుపక్కల నెంబర్ 1 పాస్టర్ అని చెప్పాలి. ఎవరో ఆ విశ్వాసం. దేవుడు స్వాతంత్ర. ఒకవేళ మీ గురించి నన్ను ఎవరు అడుగుతారు కదా, ఏంటో పుష్పడం ఏంటి, లేదా ఝాన్సీ వాడు ఏంటి, లేదా స్వర్ణ వాడు ఏంటంటే వాళ్ళు మామూలుగా మాట్లాడతారు. ఏంటంటే వాళ్ళ దేవుని కొరకు ఏదైనా ఇవ్వడానికి ముందు కూడా దేవుడు. సో అలాగే కాదు విశ్వాసం అందరూ కూడా. నేను మొన్న ఇప్పుడు పాస్టర్ గారు మీరు ఎక్కడో మీటింగ్ వెళ్ళిపోతారా అంటున్నారు. మరి ఉండకపోతే ఎలాగంటే మీ దేవుళ్ళకి కావాలంటే ఎవరు సొంత ఆగిపోవచ్చు అంటే సభలో వేశారు కాబట్టి అది తప్పదండి. మరి ఎలా నేను వాక్యం చెప్పి రావాలి. తెలుస్తుందా? అంతటా ఇక్కడ చిన్న పాస్టర్ గారు ఉన్నారు, అలాగే పాస్టర్ గారు ఉంటారు. ఇక్కడ కాకుండా ఇంకెవరు ఉన్నారండి? వాళ్ళు మరిది గారు పాస్టర్ గారు. ఎవరు? ఈయన కూడా సుధీరు పాస్టర్, ఇంకో మరిది గారు ఉన్నాడు.
ఎవరండి? స్త్రీలు. ఆయన మీరు చూసిన పైన పాస్టర్ కూర్మవాళ్ళు. ఇంకెవరండి? అలా చిన్నారి గారు. మీ చిన్నారి గారు ఎవరు? పరమజ్యోతి గారు ఉన్నారు, ఆయన పాస్టరే. ఊళ్ళో 9 పాస్టర్ ఉంటారు. రాత్రికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దగ్గర మీరు 100 మంది వచ్చారా, 200 మంది వచ్చారా, చర్చి చిత్తగా రెడీగా ఉంటారు. దేవుని స్తోత్రం. అయితే నేను ఉండాలి. టయాన్ని బట్టి నేను అక్కడి నుంచి రావడానికి ట్రై చేస్తాను. దేవుని స్తోత్రం. రాజమండ్రి అవతల 50 వెళుతున్నాం. అక్కడ బోధించైనా మీరు తింటా ఉండేటటువంటి వచ్చేస్తాను. తండ్రి కుమారుడు వచ్చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియాదేవి బిడ్డలారా, ఆవిడతో నేను చెప్పిన మాట, అమ్మ మరి నువ్వు ఉండగానే టైల్స్ ఇస్తా అన్నావు కదా, అది నువ్వు ఉండగా వేసేది బాగుంటుంది అంటే, మీరు ఏతలేదు కదండి. నేను అక్కడికి వెళ్ళా ఏతో తప్పదా. దేవుని స్తోత్రం. ఎందుకని నేను చెప్పాను, రాత్రికి నేను ఉంటానో లేదు, ఒకవేళ లేట్ అయినా మరి అక్కడ చెప్పాలి కదా. మరి చెప్తే గుండె లేకపోతే నీతో చెప్పేశారమ్మా. దేవుని స్తోత్రం. అని ఏంటంటే దేవుని మందిర విషయంలో ఇచ్చారనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎవరిని అడిగితే ఆ టైల్స్ ఎవరు ఏర్పడ్డారు? మా స్వర్ణ ఎక్కడుంది? దుబాయ్లో ఉంది. ఆవిడ పంపించి తీశారు. చెప్పకూడదు అందరూ కూడా. ఇలా దేవుడు కన్నుకుమార్ గారు అదేంటి అలా పోతుంది? పండుగ వచ్చిందే ఉదయం స్తోత్రం. బాగా వీళ్ళకి రెస్ట్ లేకుండా రీటేసి మూడేసి పేర్లు కొడతాను ఎలా ఉంటారు పాపం. అందరూ చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేనే చెప్పాను, మీరు చెప్తులేదేంటి? హల్లెలూయా, హల్లెలూయా. టైం ఆల్రెడీ అవుతుంది, ముగిస్తాను. కనుక వాక్యాన్ని వింటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడారా, దేని గురించి చెప్పనేటప్పుడు ఉన్నామండి బండ సందులో. అంటే యేసయ్య గాయాల్లో నుంచి మనల్ని కొట్టుకుంటాడండి. ఆయన యేసుక్రీస్తు రక్తంలో నుంచి కొట్టున్నాడు కనుక ఆయన గాయంలోనికి వెళితే మనల్ని ఎవరికి కనపడకుండా దాచేస్తాడు ఆయన. దేవుడు స్తోత్రం చెప్పండి. మనం ఆయన గాయంలోనికి మాత్రం వెళ్ళకపోతే ఎవరికైనా దొరికేస్తాం. ఎవరైనా ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. దేవుడు స్తోత్రం. కానీ ఇక్కడ అన్నాడు, బండ సందులో నేను వారిని దాచిపెట్టి. హల్లెలూయా. నిర్గమకాండం 34 అధ్యాయం 28 చదవండి. త్వరగా 40 రేయింబావులు యెహోవా అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. 10 ఆజ్ఞలు ఆ పలక మీద. దేవుడు స్తోత్రం చెప్పండి. మోషే ఎవరి దగ్గర కూర్చున్నాడు? వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుని సన్నిధిలో ఏమున్నాయండి? సంపూర్ణ సంతోషం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఎవరైనా? మోషే. ఇక్కడ ఎన్ని రోజులు కూర్చున్నాడటండి? 40 పగళ్ళు 40 రాత్రులు అలాగే కూర్చుంటే దేవుడితో మాట్లాడుతుంటే దేవుడికి ఇష్టమయ్యి దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడనంటే 10 ఆజ్ఞల పలకలు. దేవుడి స్తోత్రం. మరి నీవు కూడా దేవుడికి ఇష్టమయ్యే వరకు కూడా కూర్చునే ఉండాలి, మోకరించి ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, దేవుని మందిరానికి వస్తూ ఉండాలి, వెళుతూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగే చేస్తూ ఉంటావో దేవుడు తప్పకుండా నీ గొప్ప మేలు చేస్తాడు. ఇందాక పాట పాడాను, అంతా నా మేలుకై ఆరాధన
అంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే నీకేం జరుగుతుంది? అంతా మన మేలుకి, అంతా మన మంచిగా. దేవుడు స్తోత్రం చెప్పండి. ఇంకో మాట చదివి ముగిస్తా. కీర్తన 32:7 సామెతలు 26:12 ఈ రెండు కూడా చదివితే అర్థమవుతుంది. అమ్మా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించుదేవి, విమోచన గానములతో. హల్లెలూయా. ఏముంది ఇక్కడ? నా దాగు చోటు. మనం ఎక్కడ దాకోవాలి ఇప్పుడు? ఇక్కడ రాహేలమ్మ గారు అంటున్నారు దేవుని మందిరంలో దాకోవాలంట. కరెక్ట్గా దొరకాలి. మరి చెప్పలు కొట్టడం అయితే ఎవరు చెప్పగలిగిందంటే వెనకాల వచ్చిన సరే ఉంటుందంటే ఎవరు దేవుని స్తోత్రం ఏర్పడి. అవునే కదా? ఏదంటే ఎంత అయిపోతుంది, ఇదంటే 20 అవుతాయి, 19 రోజులు ఎదపే. కానీ అక్కడ ఉంటుందండి. ఎక్కడ ఎంత డెవలప్ కూడా సరే అక్కడ గంధం అనమాట. ఎవరి రోజులు మనయే. అక్కడ అంత గంధలా కూర్చోబెట్టి చెప్పే స్తోత్ర. మొత్తం మీద రాయడంగా కరెక్ట్ తప్పు ఏదో చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చెప్పింది? కరెక్ట్ చెప్పిందండి. అంటే ఎక్కడ దాక్కుంటామండి మనం? నా దాగు చోటు నీవే, శ్రమలలో నీవు నన్ను రక్షించి విమోచన గానములతో ఆవరింపజేస్తే. దేవుడు స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దాక్కుంటావు, నిన్ను దాచేస్తాడు ప్రియులారా. ఈ దాచినటువంటి విషయం నీకు ఒకసారి చెప్పారు. ఏలియా దేవుడు చెప్పమన్న మాట చెప్పేశాడు. అయ్యా, నీవు ఎవరిని చంపేశావు? ఎవరితో మాట్లాడాడు? యెజెబెలుతో మాట్లాడాడు. కానీ నువ్వు ఎలా అయితే చంపేశావో, ఆ రక్తం ఎలా అయితే కుక్కలు నాకనియో, నీవు కూడా అలాగే చనిపోతావు. నీ రక్తం కూడా కుక్కలు. ఏలియా చెప్పమంటే దేవుడు చెప్పమని చెప్పేశాడు. తర్వాత ఒక రాజు గారిని, రాణి గారిని నా మాట్లాడి ఊరుకుంటారా? ఒక ముఖ్యమంత్రి నేను ఏమన్నట్టు ఊరుకుంటారా? ప్రధానమంత్రి గురించి అడగ చెప్తూ ఊరుకుంటారా? ఊరుకో. అయినా సరే ఈయన అమ్మన్నాడు అనేసాడు అంతే. అన్న తర్వాత వెనకాల ఏ వేసి బయలుదేరిందండి ఆవిడ? రథం తక్కుట్టి కుల్లకుట్టి కంట వచ్చేస్తున్నాడు. ఈయన ఏం చేయాలో తెలియదు. కర్ణాటకి పైన ఏంటంటే సార్వగంకి పరిగెత్తుకుపోతూ ఉన్నాడు. ఈ గీతో వెళ్తా ఉండగా వెళ్ళలేక ఒక బదరీ వృక్షం దగ్గరికి కూర్చొని, ప్రభువా నీ చిత్తమైతే నా ప్రాణం తీసుకునేటి, లేదో ప్రాణం బ్రతికించుకుంటే ఎక్కడో సేవ చేయించుకో. దేవుడు స్తోత్రం. అది అక్కడ ఆగిపోయి కూర్చోబడిపోతే బదరీ వృక్షం దగ్గరికి వచ్చిందండి. ఎవరు? యెజెబెల్ రాణి. ఏ రాణి అన్నారు? ఎవరు? యెజెబెల్ రాణి. ఎలిజబెత్ రాణి. యెజెబెల్ కరెక్ట్. తప్పంతో రైట్ అవుతుంది. కానీ ఒక మాట అంత దేవుడు స్తోత్రం. యెజెబెల్ ఏ పేరు అంటే చాలా మంది భార్యలు కూడా యెజెబెల్ రాణి ఉంటారండి. దేవుడు స్తోత్ర. ఆవిడ అన్న మాట అలవేదనంటే పెళ్ళి అయింది. దేవుడు స్తోత్ర. కాబట్టి అలవేదంట యెజెబెల్ రాణితో కూడా ఏం చేయాలి? కాపురం చేయాలి. అందుకే వదిలేయకండి. దేవుడు స్తోత్ర. ఒక్కొక్కడు ఎలా ఉంటాడు? రాక్షసుడా ఉంటాడు ఒక భర్త. అటువంటి దగ్గర కూడా భార్య ఏం చేయాలంటే చెయ్యాలి. దేవుడు స్తోత్ర. వదిలేసి తిరగడం కాదు. హల్లెలూయా. సరే, ఇక్కడ యెజెబెల్ రాణి వచ్చి ఏం చేస్తారంటే చూసి అవి ఎక్కడే ఉన్నాడండి. ఎవరండి చెప్పండి తమ్మ. ఎవరు? ఏది ఎక్కడున్నాడు? చెప్పారు కదా, బదరీ వృక్షం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఈవిడ అక్కడికే వచ్చింది. ఇది ఎవరు కనపడాలి? ఇక్కడ ఇవన్నీ ఏం చేయాలి? ఇవి అని పేరు చేయాలి. లేకపోతే ఒక బోటు చేయాలి, ఏదో నరికేయాలండి. కానీ ఎదరే ఉన్నటువంటి ఏలియా ఎవరు కనపడతలేదండి? యెజెబెల్ రాణి కనపడతలేదు. దేవుడు స్తోత్రం చెప్పండి. అదే మర్మం అండి. దేవుడు దాయాలనుకుంటే రౌడీ దగ్గర నువ్వు బతికే వస్తావు, రౌడీయే పోతావు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా అండి? నీవు దేవుని బిడ్డవైతే. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా సేపు చూసిన 1-2 గంటలు
ఇక్కడికే వచ్చాడు కదా, ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు, ఓహో ఎక్కడో దాక్కున్నాడేమో అని దేవుడు స్తోత్రం. ఆయన ఎక్కడో దాక్కోలేదు, కానీ ఈవిడ కళ్ళు ఏం చేశాడు దేవుడు, మూసాడండి అంతే, ఎప్పుడు కనపడనండి ఇంకా. వెంటనే ఏలియా మరలా ఎవరిచ్చారని భోజనం ఎవరు తీసుకొచ్చారు, కాకుల ద్వారా భోజనం చేశాడు, దేవతల ద్వారా భోజనం చేశాడు, వ్యధవరాలు ఇచ్చినటువంటి భోజనం చేసి 40 రోజులు ప్రయాణం చేశాడు. దేవుడు స్తోత్రం. కనుక ప్రియ దేవుడులారా, దేవుడు దాస్తే ఎవ్వరు ఏం చేయలేరు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చదవండి, చెప్పాను కదా, సామెతలు 26:12 ముగింపుల కోసం. ఏముంది ఇక్కడ అసలు 26:12లో? బుద్ధిమంతుడు అన్న మాట. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేనివాడు దేవుడు స్తోత్రం. నువ్వా నేనా నీ కాడికి వెళ్ళిపోయిందని చెప్పాలి, నువ్వు మధ్యలో వెళ్ళావు నీ పెళ్ళి అయిపోతుంది. దేవుడు స్తోత్రం చెప్పాలి. ఏది కూడా అంటే నువ్వా నేనా నా ఏదో కొట్టుకుంటారో తిట్టుకుంటారు ఏదో చేసుకుంటారు, మధ్యలో దేవుడు స్తోత్రం. ఏ కొట్టుకుంటాకో తిట్టుకుంటా ఏదో చేస్తాడు, నేను ఎత్తుకొచ్చారు మధ్యలో అని ఈయన తో తీసేస్తాను. దేవుడు స్తోత్రం చెప్పండి. అలా ఏంటంటే ఇక్కడ ఏంటో తెలుసా అండి, బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూసి తాకును. ఇక్కడ అపాయం వచ్చినప్పుడు ఏం చేయాలండి, మరి అబ్బాయి సింహం వచ్చేస్తారంటే ఏం చేయాలి మనం? నేను మొన్న శుక్రవారం దేవతల్లో ప్రార్థన ఉంటుంది, అవశిష్టి ఉంటాయి. అలా వెళ్తుంటే చోళ్ళ పద్మ ఉంది కదా, ఆవిడకి స్త్రీ వాళ్ళ ఇల్లు ఉంటుంది. అక్కడ పొలం ఉన్నాయి. ఆ పొలం దగ్గర చిన్న పాము వెళ్ళిందని వాళ్ళు ఎత్తుకుంటారు. ఎక్కడ ఏడు బాబు తీరా అక్కడికి పావులు అంటే కలిగిపోతుంది. అవి బాబు పార్టీగా బాగుంటుంది. దేవుడు స్వంతం బాగుండు పెట్టి బాగుంది. పిల్లైనా దానికి ఏముంటుంది, అది చిన్న పిల్ల పాము కావచ్చు, పెద్ద పాము కావచ్చు. అప్పుడు ఏమన్నా చచ్చిపోయిన పాము అనుకోండి, నేను కొట్టను, నాకు అంత భయపడ్డా. దేవుడి స్తోత్రం. ఎందుకంటే పాము అంటే నాకు భయం. హల్లెలూయా కదా అని చెప్పేసరి పాముకి నేను లోపడి అది ఎంత కాదు పాము అయినా సరే అది వస్తా ఉందని బట్టి నేను పక్కకి వెళ్ళిపోతుంటా. దేవుడి స్తోత్రం. అంతేకాదు దాన్ని ఎదరకుండా ఇల్లేకుండా రకాన్ని దేవుడి స్తోత్రం చెప్పండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూసి ఏం చేయాలండి, దాక్కోవాలి. మనం దాక్కున్న వాడిని బట్టి అది పొసపొసు కొట్టుకుంటే పోతుంది. దేవుడి స్తోత్రం. సాంబానికి మనం ఏం చేయకూడదు, త్వరకూడదు, చోటు అపాయం వచ్చిన చూసి బుద్ధిమంతుడు ఏం చేశాడండి, దాక్కున్నాడు. ప్రియా దేవుడు పెట్టారా, దాదాపు నేను 7 విషయాలు చెప్పాను. ఒకసారి చెప్పండి. 1, మోషే ఇంట్లో దాచాడు. 2వది జమ్ము పెట్టిలో దాచాడు. 3వది అరణ్యములో దాచాడు. 4వది ఏదండి కొండల్లో దాచాడు. 5వది గుడారంలో దాచాడు. 6వది పంట సందుల్లో దాచాడు. 7వది ఏదండి 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడండి యెహోవా సన్నిధిలో దేవుడు దాచాడు. దేవుడు స్తోత్రం. ఇంకా చాలా విషయాలు విన్నాం. ఏదేమైనా నా దాగు చోటు అలాగే ఏలియాను కూడా బదలి వృక్షం దగ్గర దేవుడు దాచాడు. ఎందుకు కూడా దేవుడు దాసులుగా అపాయం వచ్చుడు చూసి బుద్ధిమంతుడు తప్పించుకుందావు గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగా మోకరించాడు. ఏ పాప లేడుగా
మళ్ళా రాదా